భయ ఇప్పుడే కుబేరా మూవీ చూశాను. మూవీలో నాకు నచ్చిన ప్లాట్ సెకండ్ హాఫ్ అండ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ధనుష్ అండ్ రష్మిక అండ్ నాగ్ ఆబ్వియస్లీ. ఇంకొకటి బాగా ప్లస్ అయింది ఏంటంటే ఇంకొక హీరో ఈ మూవీకి డిఎస్పి తండెల్ తర్వాత చాలా బాగా ప్లే చేశారు. అండ్ ఇంకా షిప్ ఆఫ్ ద డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. శేఖర్ కమ్ముల గారు మన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూస్తే అన్నీ లవ్ స్టోరీస్ తోటే ఉన్నాయి. సో ఒక తన కంఫర్ట్ జోన్ని దాటి యాక్షన్ సీక్వెన్స్ మోడ్లోకి వచ్చారు. బట్ స్టోరీకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే రన్ టైమ్ 3 hours 15 minutes ఉంది. అది చాలా లెంతీగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగా లాగ్ అనిపిస్తుంది. బట్ మనకు 10 to 15 minutesలోనే స్టోరీ వాట్ ఈజ్ వాట్ అని అర్థమైపోతుంది. మనకు ఎక్కడ గ్రిప్పింగ్ అనిపిస్తుంది అంటే సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ యాజ్ యూజువల్గా ఫినిష్ చేశారు. ఇక్కడ స్టోరీ మోటో వచ్చేసి ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఒక మనిషి అనేది విలువ అనేది తగ్గదు. సో దాన్ని వాళ్ళు చేసే పనిని బట్టి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న మోటోని శేఖర్ గారు డైరెక్షన్ చేశారు. మనకు స్టోరీ అనేది కొత్తగా ఏమి ఉండదు. ఆల్రెడీ మనీ లాండరింగ్ సంబంధించిన చాలా మూవీస్ వచ్చాయి. బట్ దాన్ని ఎలా ప్రజెంట్ చేశారనేది సినిమా డిపెండ్ అయి ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అయింది. మెయిన్గా సెట్ బీజిఎం బాగా ప్లస్ అయింది సినిమాకి. అండ్ ధనుష్ వేరే లెవెల్ యాక్టింగ్. నాకు సార్ చెప్పినట్టు వాళ్ళు ఎవరు కనిపించారు సెకండ్ హాఫ్లో, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కనిపిస్తాయి. సినిమాకి స్టోరీకి ఉంటే మాత్రం వాళ్ళ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉంటుందని నేను ఇదివరకు కూడా చెప్పాను. సో కాకపోతే ఒకటే ఒక మైనస్ 3 hours 15 minutes అనేది చాలా లాగ్. 2.5 hours ఉండేది ఉంటే మూవీ వేరే లెవెల్లో ఉండేది. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ వస్తుంది. ఫ్యామిలీస్ తోటి అందరూ కలిసి చూడొచ్చు మూవీని. సినిమాలో డైలాగ్స్ అంత యాజ్ యూజువల్గా ఉన్నాయి. బట్ నిన్న ఒకటి మన అర్హత స్టార్ అని ట్రెండింగ్గా ఉంది కదా, ఫణీంద్ర కుమార్ 8 వసంతాలు నిన్న ప్రీమియర్ చూశాను. అది చాలా బాగుంది. ఆ డైరెక్టర్కి నేను ఒకటే సజెషన్ చేస్తున్నాను, సినిమా బాగుంటే ఖచ్చితంగా వస్తారు. ఏ ఆడియన్స్ కూడా ఏ డైరెక్టర్కి, ఏ ప్రొడ్యూసర్కి, ఏ హీరోకి సజెషన్స్ ఇవ్వరు మీరు సినిమా ఇవ్వాలి అని. బట్ నేను ఆ డైరెక్టర్ ఆ ప్రీవియస్ మూవీస్ చూడలేదు, కానీ నిన్న తను ఛాలెంజ్ చేశాడు కాబట్టి నిన్న చూశాను. సినిమా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కానీ, బీజిఎం కానీ, ఎవ్రీథింగ్. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. సో అట్లాంటి కంటెంట్ వస్తే వి యాక్సెప్టెడ్. సో అట్లాంటి మూవీస్ అదొకటి ఇదొకటి బాగుంది సినిమా.